ఇప్పుడు మీరు వచ్చింది ప్రవర్ధన్ సీడ్స్ వారి చిత్ర అనే కొత్త రకాన్ని మనం ఇక్కడ శ్రీనివాసరావు గారి పొలంలో మేము 20 సెంట్లకు సుమారుగా మేము ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరమే ఈ హైబ్రిడ్ రిలీజ్ చేసాం. స్వాగతం మీ అందరికీ. ఫస్ట్ మీ అందరూ దీంట్లో శ్రీనివాసరావు గారి రిబ్బన్ కట్ చేసి ఇట్లా లోపలికి వచ్చేస్తారు. మేము సహజంగా ఇట్లా క్షేత్ర ప్రదర్శన పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, మేము విత్తనం గురించి మామూలుగా సీజన్ అయిపోయినాక వచ్చి ఇలా ఉంటుంది అని చెప్తాం. కానీ ఇప్పుడు డైరెక్ట్గా మీకు పొలం లైవ్లో చూస్తే మీకు ఈ విత్తనం గురించి పూర్తి అవగాహన వచ్చుది అనేది మా ఉద్దేశం. దీన్ని పెట్టడానికి ఉద్దేశం. సో టోటల్గా కృష్ణా జిల్లా మొత్తానికి మనకు డిస్ట్రిబ్యూటర్ రమేష్ గారు ఉన్నారు. సో ఇది రెండో హైబ్రిడ్ ఇక్కడికి ఇవ్వడం మనకు రేవంత్ అని ఉంది. సో అది కూడా ఫుల్ ప్లెజ్డ్గా రాబోయే ఇయర్ మొత్తం అన్ని గ్రామాలకి అందిస్తాం. యాక్చువల్గా మేము లాస్ట్ ఇయర్ సప్లై చేయలేకపోయాం. అయితే రేపు ఈ విత్తనం కూడా కొద్దిగా అంటే మళ్ళీ అందరికీ ఆల్ ఇండియా వైజ్ మొత్తం మనం ఇస్తూ ఉంటాం. ఎక్కడో చోట డిమాండ్ ఉందంటే అటు వెళ్ళిపోతూ ఉంటుంది. సో మన ఏరియా ప్రాంతాలకు కూడా కొత్త రకం, మన తెలుగు ప్రాంతాల్లో కొత్త రకాన్ని ఎక్కువ ఆశిస్తాం. మనం ఎప్పుడు కొత్త వంగడాలు వస్తుంటే మనకి ఎక్కువ దిగుబడి వస్తూ ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి కొత్త వంగడాలని మన అందరం ఇష్టపడుతూ ఉంటాం. సో ఈ కొత్త వంగడం మీరు చూస్తే మీకు ఏమనిపిస్తుంది, మీకు ఏమైనా డౌట్లు ఉంటే కూడా నన్ను అడగండి. సో ఇదేంటంటే ఉన్న వాటిల్లో ఎర్లీగా అయిపోయే రకం, తొందరగా అయిపోయే రకం. తొందరగా రావటం వల్ల ప్రజెంట్ పత్తిలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్య గులాబీ రంగు పురుగు సమస్య. అది మిగతా వాటన్నిటికన్నా ఇది ఎక్కువ పర్సెంట్ తప్పించుకుంటుంది. ఎంతో కొంత అన్నిటికీ ఉంటే ఉండొచ్చు, అసలు లేకుండా ఉండే నేనైతే అంటలేదు. ఎక్కువ పర్సెంట్ తొందరగా ఎస్కేప్ అవ్వడం. ఇంకోటి, ఇప్పుడు సాలు పత్తి వేసుకుంటున్నారు అందరూ. ఆ సాలు పత్తి వేసుకోవడానికి కూడా ఇది అనుకూలం. ఎందుకంటే ఇట్లా గుబురుగా ఇట్లా మొక్క నిటారుగా వెళ్తుంది. అది నిటారుగా వెళ్ళినప్పుడు ఇంకేంటి, మీరు అవసరమైతే తల కొట్టి ఇది శ్రీనివాసరావు గారి పొలం. ఇది 25/6 స్టోయింగ్ చేశారు. ఇది పొలం యొక్క సాలుకి 3 అడుగులు, మొక్క అడుగున్నర సుమారు. అంటే నేను సాలుకి కొలిసా. నేను అంటే వారు ఏ పద్ధతి పెట్టారో ఏంటనే కూడా కొలిస్తే సుమారు 3 x 1.5 వచ్చింది. అంటే ఈ 3 x 1.5 కనుక వేస్తే 1 ఎకరాకి 9,680 మొక్కలు వస్తాయి. ఇప్పుడు యావరేజ్ని 80 కాయలు ఉన్నాయి, 60 ఉన్నాయి. సరాసరి 60 కాయలు తీసుకున్నా కూడా ఒక చెట్టుకి 1/4 కిలో పత్తి వస్తుంది. ఏది దాని యొక్క తేమ మొత్తం తీసేస్తే. మామూలుగా అయితే 400 గ్రాములు ఉంటుంది ఇప్పుడు పత్తి. కాయ బరువు కూడా 5 గ్రాములు, టాప్ టు బాటమ్ అంతా కూడా యూనిఫామ్గా ఉంది. 5 గ్రాములు వేసుకున్నా కూడా మీకు 80 అంటే దాదాపు అరకిలో వస్తుంది పత్తి. అరకిలోనే మొత్తం పైన ఉన్నటువంటి 150 గ్రాములు తీసుకున్న 1/4 కిలోనే పత్తి వేసుకోండి ఒక మొక్కకి. ఆ విధంగా మీరు 19,000 అంటే 20,000 మొక్కలు వేసుకోండి. 9,680 మొక్కలు ఇంటూ 250 గ్రాములు అంటే సుమారు 25